హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మనం సాలిడ్ స్టేట్ అనే టాపిక్ లో బ్రాగ్స్ ఈక్వేషన్ డెరైవ్ చేయబోతున్నాం. సో ప్రీవియస్ క్లాస్ లో మనం సాలిడ్ స్టేట్ లో ఉండేటటువంటి డిఫరెంట్ టెక్నికల్ టర్మ్స్ గురించి చూసాం. సో దాంట్లో యూనిట్ సెల్ అంటే ఏంటి, స్పేస్ లాటిస్ అంటే ఏంటి, అలాగే లాటిస్ పాయింట్ అంటే ఏంటి, కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంటి, సో ఈ టెక్నికల్ టర్మ్స్ అన్నిటి గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ సాలిడ్ స్టేట్ లో మనం క్రిస్టలిన్ సాలిడ్స్ యొక్క జామెట్రీని ఐడెంటిఫై చేయాలి. సో ఈ క్రిస్టలిన్ సాలిడ్స్ యొక్క జామెట్రీని ఐడెంటిఫై చేయడానికి బ్రాగ్స్ అనేటువంటి సైంటిస్ట్ ఒక ఈక్వేషన్ ఇచ్చారు. సో దాన్నే బ్రాగ్స్ ఈక్వేషన్ అంటాం. సో ఈ బ్రాగ్స్ ఈక్వేషన్ ఇప్పుడు మనం డిరైవ్ చేయబోతున్నాం. సో ఈ బ్రాగ్స్ ఈక్వేషన్ బేస్ చేసుకుని బ్రాగ్స్ ఎక్స్రే డైఫ్రాక్షన్ మెథడ్ ద్వారా ఒక క్రిస్టలిన్ సాలిడ్ యొక్క జామెట్రీని ఐడెంటిఫై చేస్తాం. సో దానికోసం బ్రాగ్స్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ ని ప్రజెంట్ డిరైవ్ చేస్తున్నాం. సో ఓకే, సో ఇప్పుడు ఒక క్రిస్టలిన్ సబ్స్టెన్స్ తీసుకుందాం, ఒక క్రిస్టలిన్ సాలిడ్ తీసుకుందాం. ఆ క్రిస్టలిన్ సాలిడ్ లో మనకి లాటిస్ పాయింట్స్ ఉంటాయని చెప్పి తెలుసు. సో లాటిస్ పాయింట్ మీన్స్ ఎనీ పాయింట్ ఇన్ ద క్రిస్టల్ వేర్ ద ఆటమ్స్ ఆర్ అయాన్స్ ఆర్ ప్రజెంట్. సో దట్ ఈస్ కాల్డ్ లాటిస్ పాయింట్. సపోజ్ ఇదిగో మనకి కొన్ని లాటిస్ పాయింట్స్ ఇలా ఉన్నాయి ఒక క్రిస్టల్ లో. సో ఇలా లాటిస్ పాయింట్స్ అన్ని జాయిన్ చేసుకుంటే ఒక యూనిట్ సెల్ ఫామ్ అవుతుంది అనుకున్నాం. ఇదొక యూనిట్ సెల్, ఇదొక యూనిట్ సెల్, అలా నెంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్ జాయిన్ అయితే ఒక వన్ డైమెన్షనల్ స్పేస్ లాటిస్ ఫామ్ అయింది. సో ఇది క్రిస్టలిన్ సాలిడ్ కాబట్టి ద లాటిస్ పాయింట్స్ ఆర్ అరేంజ్డ్ అలాంగ్ 3 డైమెన్షన్స్. 3 డైమెన్షన్ లో కూడా లాటిస్ పాయింట్స్ అనేవి అరేంజ్ చేయబడతాయి. సో ఇక్కడ మనకి కన్వీనియన్స్ కోసం 2 డైమెన్షనల్ గా లాటిస్ పాయింట్స్ అరేంజ్ చేసుకున్నాం. సో సపోజ్ దిస్ ఈస్ వన్ ప్లేన్ ఆఫ్ ఎ క్రిస్టల్ అండ్ దిస్ ఈస్ సెకండ్ ప్లేన్ ఆఫ్ ఎ క్రిస్టల్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్లేన్ ఆఫ్ ది క్రిస్టల్. సో ఫస్ట్ ప్లేన్ లో ఉన్న లాటిస్ పాయింట్స్ అన్ని జాయిన్ చేసాం, ఒక ప్లేన్ ఫామ్ అయింది. అలాగే సెకండ్ ప్లేన్ లో ఉన్నటువంటి లాటిస్ పాయింట్స్ అన్ని జాయిన్ చేస్తే సెకండ్ ప్లేన్. సో దిస్ ఈస్ ద సెకండ్ ప్లేన్ ఆఫ్ ది క్రిస్టల్. ఇది ఒక క్రిస్టల్ అనుకోండి. సో ఇప్పుడు దీని మీద ఎక్స్రేస్ ఇన్సిడెంట్ చేసి బ్రాగ్ అనేటువంటి సైంటిస్ట్ ఒక ఈక్వేషన్ ని డిరైవ్ చేశారు. సో సపోజ్ an X-ray beam is made to incident on the first plane of the crystal. ఒక ఎక్స్రే బీమ్ వచ్చి ఈ ఫస్ట్ ప్లేన్ ఆఫ్ ది క్రిస్టల్ మీద ఇన్సిడెంట్ అయింది. సో ఎక్కడ ఇన్సిడెంట్ అవుతుంది అంటే వేర్ ద లాటిస్ పాయింట్ ఈస్ ప్రజెంట్. ఎక్కడైతే లాటిస్ పాయింట్ ఉందో అక్కడ ఈ ఎక్స్రే బీమ్ వచ్చి ఇన్సిడెంట్ అయింది. అండ్ అగైన్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ బ్యాక్ విత్ ద యాంగిల్, సేమ్ యాంగిల్. సో ఎంత యాంగిల్ తో అయితే ఇన్సిడెంట్ అయిందో అంతే యాంగిల్ తో డైఫ్రాక్ట్ అవుతుంది. సో దిస్ ఫినామినన్ ఈస్ కాల్డ్ డైఫ్రాక్షన్. So the angle of incident should be equal to the angle of diffraction. Okay. So first plane మీద అంతే యాంగిల్ తో రిఫ్లెక్ట్ అయింది. And again the second ray, the second X-ray is made to incident on the second plane of the crystal. Second plane మీద ఇన్సిడెంట్ అయింది. Again with the same angle theta and it will be reflected back with the same angle theta. సో ఎంత యాంగిల్ తోటి అయితే ఇన్సిడెంట్ అయిందో అంత యాంగిల్ తోటే రిఫ్లెక్ట్ అవుతుంది విత్ ద ఫినామినన్ ఆఫ్ డైఫ్రాక్షన్. సో ఈ డైఫ్రాక్షన్ ద్వారా మనకి థీటా యాంగిల్ తో ఇన్సిడెంట్ అయ్యి థీటా యాంగిల్ తో రిఫ్లెక్ట్ అవుతుంది. నౌ లెట్ us సపోజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 సక్సెసివ్ ప్లేన్స్ బి స్మాల్ డి. సో సక్సెసివ్ ప్లేన్స్ మధ్య డిస్టెన్స్ ని స్మాల్ డి అనుకుందాం. సో ఇది స్మాల్ డి అవుతుంది. లెట్ దిస్ పాయింట్ బి ఏ అనుకోండి, దిస్ పాయింట్ suppose let it be B అనుకోండి. Okay, so now the first ray travels in this direction and the second ray travels in this direction. అయితే ఈ రెండు రేస్ కూడా they have same wavelength. So the two waves which are having same length are traveling in the same direction. రెండు రేస్ కూడా సేమ్ వేవ్ లెంత్ ఉంటాయి, అవి సేమ్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తున్నాయి. సో దీస్ ఆర్ నథింగ్ బట్ వేవ్స్. కాబట్టి మనం ఇలా వేవ్ ఫామ్ లో కూడా వేసుకోవచ్చు దీన్ని. సో దే విల్ ట్రావెల్ విత్ ద సేమ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఓకే, సో వెన్ టూ వేవ్స్ హ్యావింగ్ సేమ్ వేవ్ లెంగ్త్ ఆర్ ట్రావెల్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ దే విల్ అండర్గో ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్. డస్ దే మీట్ ఎట్ ఎనీ పాయింట్? సో ఈ రెండు లైన్స్ ప్యారలల్ గా ట్రావెల్ చేస్తున్నాయి. ప్యారలల్ గా ట్రావెల్ చేసేటటువంటి లైన్స్ అనేవి ఎక్కడ మీట్ అవుతాయి? సో ఇన్ జనరల్ దే డస్ నాట్ మీట్ అట్ ఎనీ పాయింట్. సో అవి ఎక్కడ కూడా కలుసుకోకుండా అలా స్ట్రైట్ లైన్ గా వెళ్తాయి. బట్ ఇన్ థియరిటికల్ పర్పస్ దే విల్ మీట్ అట్ ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ పాయింట్ దగ్గర అవి రెండు కలుస్తాయి. ఇన్ఫినిటీ పాయింట్ దగ్గర అవి రెండు కలిస్తే దే విల్ అండర్గో an interference pattern. ఇంటర్ఫియరెన్స్ అనేది జరుగుతుంది.
సో దే విల్ మీట్ ఎట్ ఇన్ఫినిటీ అండ్ అండర్గోస్ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్. మీకు ఇంకొక విషయం తెలుసు, వెన్ టూ వేవ్స్ హ్యావింగ్ సేమ్ వేవ్ లెంగ్త్ ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, వాట్ హ్యాపెన్స్? వెన్ టూ వేవ్స్ హ్యావింగ్ సేమ్ వేవ్ లెంగ్త్ ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, ఏం జరుగుతుంది? స్టేషనరీ వేవ్స్ ఆర్ ఫార్మ్డ్, ఇజంట్ ఇట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక వేవ్ ట్రావెల్ అవుతుంది, ఇలా ఒక వేవ్ ట్రావెల్ అవుతుంది. సో అంతే వేవ్ లెంత్ ఉన్నటువంటి వేవ్ ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చింది అనుకోండి, ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చింది, అంతే వేవ్ లెంత్ ఉన్నటువంటి వేవ్ ఏమవుతుంది? వెన్ టూ వేవ్స్ హ్యావింగ్ సేమ్ వేవ్ లెంగ్త్ ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ దెన్ దే ఫార్మ్ స్టేషనరీ వేవ్స్. సో స్టేషనరీ వేవ్స్ ఫార్మ్ అవుతాయి. ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ అయితే స్టేషనరీ వేవ్స్ ఫార్మ్ అవుతాయి. అదే ప్యారలల్ డైరెక్షన్ లో, ఒకే డైరెక్షన్ లో మూవ్ అవుతే దే విల్ అండర్గో ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఎట్ ఇన్ఫినిటీ పాయింట్. సో ఇన్ఫినిటీ దగ్గర ఇంటర్ఫిరెన్స్ లో ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే, సో దే విల్ అండర్గో ఐదర్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఆర్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. సో ఇంటర్ఫిరెన్స్ అనేది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అయినా అవ్వచ్చు లేదా డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అయినా అవ్వచ్చు. సో సపోజ్ ఇఫ్ దే అండర్గో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్, వాట్ హ్యాపెన్స్? సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేవ్ ఇలా ట్రావెల్ అవుతుంది, సెకండ్ వేవ్ కూడా, సపోజ్ సెకండ్ వేవ్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, ఇలా ట్రావెల్ అవుతుంది అనుకోండి సెకండ్ వేవ్. దట్ మీన్స్ దీస్ టూ వేవ్స్ ఆర్ నాట్ సెట్ టు బి ఇన్ ఫేజ్. సో రెండు చూడండి ఎలా ఉన్నాయి. ఈ రెండు ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఇన్వాల్వ్ అయితే ద రిజల్టెంట్ వేవ్ ఈ విధంగా ఉంటుంది. అంటే ఇది పాజిటివ్ లోపు ఉంది, ఇక్కడ నెగిటివ్ లోపు ఉంది. సో ఈ రెండు కోయిన్సైడ్ అయితే నెట్ వాల్యూ మనకి రిజల్టెంట్ వాల్యూ, ద రిజల్టెంట్ యాంప్లిట్యూడ్. సో హియర్ ఇట్ ఈస్ ద యాంప్లిట్యూడ్, అంతే కదా. ఈ మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఈస్ కాల్డ్ యాంప్లిట్యూడ్ అంటాం. సో ఈ యాంప్లిట్యూడ్ అనేది ఇలా డిక్రీజ్ అవుతుంది, సో దిస్ ఈస్ కాల్డ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. Suppose the two waves are traveling like this. Suppose the first wave, ఇది ఫస్ట్ వేవ్ అనుకోండి, ఫస్ట్ వేవ్ ఇలా ట్రావెల్ చేస్తుంది. అండ్ ద సెకండ్ వేవ్ కూడా అదే ఫేజ్ లో ఉంది, ఇన్ ఫేజ్ లోనే ఉంది. ఇన్ ఫేజ్ మీన్స్ బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఫేజెస్. ఇక్కడ పాజిటివ్ లోపు ఉంది, ఇక్కడ కూడా పాజిటివ్ లోపే ఉంది. సో ఇక్కడ రివర్స్ లో ఉంది చూడండి, ఇక్కడ పాజిటివ్ లోపు ఉంది, ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్ లో ఉంది వేవ్. పాజిటివ్ డైరెక్షన్ లో వేవ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్ లో వేవ్ ఉంది. సో ఇక్కడ రెండు కూడా పాజిటివ్ డైరెక్షన్ లోనే ఉన్నాయి కాబట్టి ద రిజల్టెంట్ వేవ్ విల్ హ్యావ్ ఇంక్రీజ్ ఇన్ యాంప్లిట్యూడ్. సో యాంప్లిట్యూడ్ అనేది రిజల్టెంట్ వేవ్ లో ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఫినామినన్ ఈస్ కాల్డ్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. సో దీన్ని కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటాం. So if the two waves are traveling in the same direction and they undergo constructive interference, then the path difference between the two waves should be equal to the integral multiple of wavelength of the incident radiation. ఓకే, సో ఇవి రెండు గనక కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ లో ఇన్వాల్వ్ అయితే, అంటే ఈ విధంగా కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ లో ఇన్వాల్వ్ అయితే, ఓకే, ఈ ఫస్ట్ కేస్ ఇదంతా కూడా డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. సో ఈ కేస్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. సో ఇఫ్ ద టూ వేవ్స్ ఇన్వాల్వ్స్ ఇన్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్, దెన్ ద పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ వేవ్స్. సో ఈ రెండు వేవ్స్ కి సంబంధించినటువంటి పాత్ డిఫరెన్స్ అనేది n లాంబ్డాకు సమానం అవుతుంది. దట్ ఈస్ ద పాత్ డిఫరెన్స్. The path difference between the two waves should be equal to integral multiple of wavelength of the incident radiation. Okay, integral multiple means multiple with n and wavelength lambda. So ఇది path difference కి ఈక్వల్ అవుతుంది. సో నౌ ఇక్కడ మనం ఈ డయాగ్రామ్ నుంచి path difference ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ path difference ఎంత అంటే the first wave travels in this direction and the second wave travels in this direction. సో ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే ఇదిగో ఈ గ్యాప్ అనేది డిఫరెన్స్ అవుతుంది. సో ఈ ఎగ్జాక్ట్ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఈ రేలో ఎగ్జాక్ట్ పాయింట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఒక టాంజెంట్ గీస్తున్నాం ఫ్రమ్ ద పాయింట్ ఏ నుంచి ఒక టాంజెంట్ గీస్తున్నాం. సో దట్ పాయింట్ ది సి అనుకోండి. అలాగే ఇక్కడ ఏ నుంచి ఈ లైన్ మీద ఒక టాంజెంట్ గీస్తే అది డి అనుకోండి.
సో దెన్ వాట్ విల్ బి ద పాత్ రిఫరెన్స్? ఈ పాత్ రిఫరెన్స్ ఏమవుతుంది అంటే సిబి ప్లస్ బిడి అవుతుంది. పాత్ రిఫరెన్స్ సిబి ప్లస్ బిడి షుడ్ బి ఈక్వల్ టు ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ వేవ్ లెంత్ లాంబ్డా. ఎప్పుడు వెనెవర్ ద అండర్గో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్. ఓకే, సో ఎప్పుడైతే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ ఇన్వాల్వ్ అవుతుందో దెన్ ద పాత్ రిఫరెన్స్ షుడ్ బి ఈక్వల్ టు ద ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ వేవ్ లెంత్ లాంబ్డా. సో ఇప్పుడు మనం సిబి బిడి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో వాట్ ఈస్ సిబి ఫ్రమ్ ది గ్రాఫ్, ఫ్రమ్ ది డయాగ్రామ్? సిబి అంటే ఇది. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి వీఆర్ కన్సిడరింగ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి. ఏబిసి అనేటటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాం. సో ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి సైన్ థీటా అప్లై చేయండి దీనికి. సో ఇది థీటా అయితే ఇది కూడా థీటా, సో ఇది థీటా అయితే ఇది కూడా థీటా అవుతుంది. సో దిస్ వాల్యూ విల్ బి థీటా. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ అంటే బీసీ, ఆపోజిట్ సైడ్ బీసీ బై హైపోటెన్యూస్ ఏబి. సో ఏబి అంటే తెలుసు మనకి, ఏబి ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ ప్లేన్స్. రెండు సక్సెసివ్ ప్లేన్స్ మధ్య డిస్టెన్స్ ని డి అన్నాం కాబట్టి సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు బీసీ బై స్మాల్ డి అవుతుంది. దేర్ ఫోర్ బీసీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ డి సైన్ థీటా. సో ఇది ఒక వాల్యూ వచ్చింది మనకి. దిస్ ఈస్ ఫస్ట్ వాల్యూ బీసీ ఆర్ సిబి వాట్ ఎవర్ ఇట్ మే బి. నౌ బీడీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బీడీ మీన్స్ ఇది బీడీ. సో ఇప్పుడు మనం ట్రయాంగిల్ ఏబిడి కన్సిడర్ చేయండి. ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏడిబి ఆర్ ఏబిడి, ఏబిడి. So sin theta again it will be theta. So sin theta equal to again sin theta equal to BD by AB, BD by AB. So AB అంటే మళ్ళీ మనకు తెలుసు స్మాల్ డి. సో స్మాల్ డి ఇది ఇటువైపు వస్తే స్మాల్ డి sin theta equal to BD. సో సెకండ్ వాల్యూ ఇది వచ్చింది BD. ఈ రెండు వాల్యూస్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది d sin theta plus d sin theta equal to n lambda. So 2d sin theta equal to n lambda. So this expression is called Bragg's expression or Bragg's equation. Okay, so if d అనేది distance between two successive planes and theta is the angle of incident and lambda is the wavelength of the incident radiation and n, so n is called order of the spectrum. N is called order of the స్పెక్ట్రమ్. సో ఇక్కడ ఈ స్పెక్ట్రమ్ యొక్క ఆర్డర్ ని మనం 1 2 3 4 తో ఇండికేట్ చేస్తాం, వెదర్ ఇట్ ఈస్ ఫస్ట్ ఆర్డర్ స్పెక్ట్రమ్ ఆర్ సెకండ్ ఆర్డర్ స్పెక్ట్రమ్. సో స్పెక్ట్రోఫోటోమీటర్ లో మనకి ఫస్ట్ ఆర్డర్ స్పెక్ట్రమ్ విల్ బి అపియర్డ్ ఎట్ ద ఫస్ట్ వెన్ ఇట్ రొటేట్స్ ఓవర్ 360 degrees. సో 360 degrees రొటేషన్ లో మనకి ఫస్ట్ కనుక విజిబిలిటీ ఉంటే, ఫస్ట్ కనిపిస్తే అది స్పెక్ట్రమ్, దాన్ని ఫస్ట్ ఆర్డర్ స్పెక్ట్రమ్ అంటాం. సో జనరల్ గా n is equal to 1 2 3 and so on ఈ వాల్యూస్ ఉంటాయి. సో మోస్ట్లీ n వాల్యూ 1 ఉంటుంది. So n is the called order of the spectrum. So this is Bragg's equation. If you know the distance d, మనం d calculate చేయాలంటే ఏమవుతుంది? d is equal to n lambda by 2 sin theta. సో దీన్ని బేస్ చేసుకుని మనం d వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. So if you know the distance between two successive planes, you can easily find out the whether the geometry is, so which geometry it is. So మనకి 3 dimensions లోనే క్యాల్కులేట్ చేస్తారు d వాల్యూస్ ని, along xy plane, along yz plane, along zx plane. సో 3 dimensions లోను d వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు మనకు వచ్చినటువంటి వాల్యూని బట్టి ఈ క్రిస్టలోగ్రఫీ స్టడీస్ ద్వారా ఆ జామెట్రీ ఏంటి అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ బ్రాగ్స్ ఈక్వేషన్. సో బ్రాగ్స్ ఈక్వేషన్ లో మనం ఈ 2d sin theta అనేటువంటి ఈక్వేషన్ ఈస్ కాల్డ్ బ్రాగ్స్ ఈక్వేషన్. సో ఇఫ్ the two waves will undergo constructive interference, then only the path reference should be equal to integral multiples of wavelength of the incident radiation lambda. So mainly ఈ basic principle యూజ్ చేసి మనం ఈక్వేషన్ ని డిరైవ్ చేసాం. Okay, I hope you like this video. Thank you.